హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల యొక్క విద్యార్థులకి, ముఖ్యంగా ఏపీడిఎస్సి రాయబోతున్న యొక్క విద్యార్థి టీచర్లకి, జూన్ 1 నాడు పీసీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్న మీ అందరికీ ఎన్టీపీసీ కానీ ప్రతి పోటీ పరీక్షల్లో మన యాప్ నుండి ప్రశ్న అనేది ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఇవే మీకు మేజర్ అడగబోతున్న అంశాలు. ఇవే రేపు పోటీ పరీక్షలు అడుగుతున్న అంశాలు. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అందించాలి, మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా తీర్చిదిద్దాలి. ఈసారి మీరు రేపటి విజేతలుగా ఉండాలి. రేపటి విజేతలుగా ఉంటే రిజల్ట్లో మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఓకే, ఈసారి నేను జాబ్ సాధించిన, ఈసారి ఉద్యోగం సాధించిన, మళ్ళీ పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్ల పోటీ తిరగొద్దు. ఇదే కోచింగ్ నీకు లాస్ట్ కావాలి. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం ఒక వెలగాలి. అక్కడ నువ్వేందో నిరూపించుకునే రోజు రాబోతుంది. టోటల్ పండి ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు. ఇక్కడ నుంచి ప్రశ్న అనేది అక్కడ ఓకే ఉండదు. ఇవే రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క కీలకమైన యొక్క అంశాలండి. ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. పీడిఎఫ్ కూడా మీకు లభ్యమవుద్ది. యాప్లో పీడిఎఫ్ను కూడా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ను కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, టోటల్ అయినపై విధంగా మనం నమ్ముకున్న విద్యార్థుల యొక్క కళ్ళల్లో మనము ఆనందం చూడాలి. ఈసారి ఖచ్చితంగా మీరందరూ ఒక విజేతలుగా నిలబడాలనే యొక్క లక్ష్యంతోనే మీ ముందుకు వస్తున్నాండి. చూడండి, ఇక్కడ ర్యాపిడ్ రివిజన్లో ఒకే 10 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క ర్యాపిడ్ రివిజన్లో మనకి ఇది 3వ రివిజన్ అండి. ఇక్కడ 3వ ర్యాపిడ్ రివిజన్ అండి. థర్డ్ ఇది ర్యాపిడ్ యొక్క రివిజన్ అండి ఇది. ఓకే, చూడండి, ఇక్కడ 2025లో భారత్లో పర్యటించిన వారితో సరిగా లేని వారెవరు? ఎవరండి? అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సా, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ నెక్సలనా, చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరోసా, అంగోలా ప్రధాన ఎవరండి ఇక్కడ? ఓకే, ఈ ముగ్గురు వచ్చారు ఇక్కడ, కానీ అంగోలా ప్రధాని రాలే. అంగోలా అధ్యక్షుడు ఇండియాకు వచ్చాడు. అక్కడ జావో మాన్యువల్ ఓకే లోరెన్స్కీ, ఆయన పేరుంటది జావో మాన్యువల్ లోరెన్స్కీ. ఈయన ఇండియాకు వస్తే అంగోలా దేశానికి 20 కోట్ల ఆర్థిక సాయాన్ని ఈ భారత్ ఇక్కడ అందించింది. ఓకే, దక్షిణ అమెరికా ఖండానికి ఒక ద్వారం అని చెప్పి చిలీ దేశాన్ని పిలిచిన వ్యక్తి నరేంద్ర మోడీ అండి. ఈ ప్రపంచంలో తొలిసారిగా మహిళలకి ఓటు హక్కును కల్పించిన కంట్రీ అంటే న్యూజిలాండ్. ఇదే ఇయర్లో మహిళలకి ఓటు హక్కు కల్పించారు. ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన అండి 1893. ఇదే ఇయర్లో వివేకానంద చికాగో పర్యటన. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఓకే, ఎన్నో లోక్సభ ఇది? 18. ఆర్గాను పరిమాణ సంఖ్య ఎంత? 18. ఎన్ని పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి? 9. గతంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8. నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. అమెరికా దేంట్లో తాడుంది? జనాభా. ఇండియా దేంట్లో తాడుంది? ఎయిడ్స్ లో. ఓకే, ఇక్కడ ఐస్లాండ్ దేంట్లో తాడుంది? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో అండి. ఇలా నీకు ఇక్కడ అవగాహన ఉండాలి. రేపు అడుగుతాడు పాల్గామ్లో 2025 ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 24 వరకైనా జేడి వాన్స్ భారత పర్యటనలో ఉన్నాడు. ఎగ్జామ్లో ఏమంటాడు? పాల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగే నాటికి భారత పర్యటనలో ఉంది ఏ దేశ అధినేత? ఇలా రేపు అడిగే యొక్క ఛాయిస్ కూడా ఉంటుంది. మరొకటి చూడండి, ఈ కింది వాన్లో 2025 సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తయినా వాటితో సరికానిది ఏదండి? 2025 సంవత్సరానికి నీతి ఆయోగ్ ఇక్కడ 10 years కూడా అంటే కంప్లీట్ కావడం జరిగిందండి. 2015లో నీతి ఆయోగ్ ఏర్పడింది. ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమం ఇది 2014 అండి. బేటీ బచావో బేటీ పడావో
2015 అండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది 2015 అండి. ప్రధానమంత్రి జీవన జ్యోతి 2015 అండి. ఆ సంబంధం లేనిది ఇక్కడ ప్రధానమంత్రి జనధన్ యోజన్ స్కీము నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014 ఆగస్టు 28 నాడు ఈ దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జనధన్ యోజన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మరొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, గ్యారంటీ నుంచి ఆప్ మార్కు అడుగుతారు సార్. ఇక్కడ 10 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క లేటెస్ట్ జీకే అండి. కరెంట్ అఫైర్స్ మన యాప్లో స్టాక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. రెండిట్లో ఏది అడిగినా నువ్వు క్యాచ్ చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ ఇక్కడ 10 డేస్ ముందున్న యొక్క ప్రశ్నలు కూడా పోటీ పరీక్షలు మనకు అడిగే అవకాశం ఉంది. చూడండి, ఒక్క బోర్డు సవరణపై జగదాంబిక పాల్ కమిటీ నియమించారు. ఇది 2025 ఏప్రిల్ 5 నాడు ఒక్క బోర్డు బిల్ ఇది అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రజనేష్ కుమార్ మిశ్రా కమిషన్ను ఏపీ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ డాక్టర్ షమీం అఖ్తర్ కమిషన్ను నియమించింది. ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై కస్తూరి రంగన్ కమిటీ నియమించారు. ఈ మధ్య హెల్త్ డిసీజ్ వల్ల చనిపోయాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 5+3+3+4 విద్యా విధానం ఇలా ఉండాలి. మనం చదువుకుంది 10+2+3+ ఈ విద్యా విధానం. ఓకే, ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ విద్యా విధానం ఇదేందండి జాతీయ భద్రత. ఎప్పుడైతే పాల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో, ఉగ్రవాదుల దాడి తర్వాత జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి అలోక్ జోషి కమిటీని ఇక్కడ కేంద్రం నియమించింది. మాజీ ఐబి డైరెక్టర్ జనరల్ ఈయన అజిత్ దోవల్ కాదు, రాంగ్ ఉంది. అజిత్ దోవల్ ఎవరండి? జాతీయ భద్రత సలహాదారుడు, నేషన్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఈయన అజిత్ దోవల్ అండి. ఇక్కడ అజిత్ దోవల్. ఓకే, మరో ప్రశ్న చూడండి ఇక్కడ. ఓకే, ఈ మధ్య 2025 ఏప్రిల్లో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎక్కడ ఆవిష్కరించాడు? అయ్యా, విజయవాడలో 2024లో జనవరి 19 నాడు ది సోషల్ జస్టిస్ అనే పేరుతో విజయవాడలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. మంగళగిరిలో అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈ మధ్య వెలగపూడిలో 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఏర్పడాలనే లక్ష్యంతో ఇక్కడ 10 సూత్రాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వెలగపూడిలో మార్చి 30 నాడు ఇంట్రడ్యూస్ చేశాడు. అమరావతి అండి, అమరావతిలో ఇక్కడే 49,000 కోట్ల రూపాయలతో 75 మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి మోడీ ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఇక్కడే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడే దేశంలో తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ ని L&T కంపెనీ, IBM కంపెనీ సహకారంతో ఇక్కడ నిర్మించారండి. ఇండియాలో తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ ఎక్కడ ప్రారంభించారంటే అమరావతిలో ప్రారంభించారు. ఈ 2024-25కు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గొల్లపూడి గ్రామానికి ఏపీ నుండి ఇక్కడ రావడం జరిగింది. ఇది ఏపీ యొక్క లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇవి ఇక్కడ ప్రధానంగా. మరొక
అంశం అండి. ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో సరికానిది ఏదండి? ఏపీ ప్రభుత్వం బీసీ కులగణన ఆమోదించిందా? దేశం కోసం పనిచేస్తున్న సైనికులకి ఇంటి ట్యాక్స్ ను రద్దు చేసిన తొలి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశే. పహల్గాం దాడిలో మరణించిన ఒకే తెలుగు వ్యక్తి శరత్ కుమార్. రైట్ హ్యాండ్. ఇక్కడ ఆంధ్ర కాశ్మీర్ అంటే విశాఖలో ఉన్న లంబసింగి. రైట్ హ్యాండ్. రాష్ట్రం నుండి జిఐ ట్యాగు నర్సాపురం సంబంధించిన యొక్క లేసులకి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఏపీకి సంబంధించి జిఐ 19 ఇక్కడ వస్తువులకు జిఐ ట్యాగ్ లభించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ కులగణన చేపట్టారు కానీ ఇంకా ఆమోదించలేదు. ఓకే, తొలిసారిగా 1931లోనే ఈ దేశంలో కులగణన చేపట్టింది. మొట్టమొదటిసారిగా 1960లో చేపట్టారు. 1961 నుండి ప్రతి రాష్ట్రం సొంతంగా చేసుకోవచ్చని చెప్పారు. ఇండియాలో తొలిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రం అంటే బీహారు, రెండవ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, మూడో తెలంగాణ. ఆల్రెడీ తెలంగాణలో ఆమోదించారు కానీ ఏపీలో ఇంకా ఆమోదించలే. ఇది రాంగ్ అండి. ఇందులో ఏదో ఒక ప్రశ్న రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. 4 మల్టిపుల్ చాయిస్ ఇచ్చి ఒక ప్రశ్న ఇచ్చి మిగిలినవి కాదు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా ప్రశ్నలు కావాలి. ఒకరిని అడిగిన ఒకరోజు ఒకరిని అడిగిన ప్రశ్నలు ఇంకో రోజు ఇంకో వాళ్ళకి వేరే విధంగా అడుగుతాడు. కాబట్టి అన్ని అంశాల పైన మీకు అవగాహన ఉండాలి. ఇవే రేపు ఎగ్జామ్లో ఏపీపీసీలో, తెలంగాణ అంటే ఏపీపీసీలో రేపు వచ్చేసి ఇక్కడ ఇవే అడగబోతున్న యొక్క ప్రధానంగా. ఓకే, డిఎస్సిలో కానీ ఇవే అండి. ఓకే, క్రింది వానిలో ఏ నేషనల్ పార్కును వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చోటు కల్పించారు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఏ నేషనల్ పార్క్ కి చోటు కల్పించారంటే చూడండి, గిర్ నేషనల్ పార్క్ అంటే ఇది ఆసియా సింహాలకి ప్రసిద్ధిగాంచింది. ఈ మధ్య 2025 మార్చి 3 నాడు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సందర్భంగా నరేంద్ర మోడీ ఈ నేషనల్ పార్కును సందర్శించి ఇక్కడే పక్కన ఇదే గుజరాత్ లో వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. కూనో ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. ఆఫ్రికా చీతలకి ప్రసిద్ధిగాంచింది ఈ కూనో. ఈ మధ్య కూనో నుండి మధ్యప్రదేశ్ లో సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 2 చీతల్ని కూడా తరలించారు. ఇండియాలో ఆఫ్రికా చీతలకి ప్రసిద్ధిగాంచిన సంరక్షణ కేంద్రం ఎంపీనే, మధ్యప్రదేశే. హైయెస్ట్ టైగర్ రిజర్వ్ సెంటర్స్ కూడా మధ్యప్రదేశే. 57వది అంటే రతపాని, 58 మాధవ్ అనే టైగర్ రిజర్వ్ సెంటర్ ఉంది. జిమ్మీ కార్బెట్ అంటే ఒక వేటగాడి పేరు మీద, జింకల వేటగాడి పేరు మీద నిర్మించిన మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ఉత్తరాఖండ్లో నైనిటాల్ ప్రాంతంలో ఉంటది జిమ్మీ కార్బెట్. ఓకే, బందీపూర్ ఈ దేశంలో 2023కు 50 ఏళ్ళు పూర్తయిన తొలి టైగర్ ప్రాజెక్టు ఇండియాలో బందీపూర్. మైసూర్లో ఇది కర్ణాటకలో ఉంటది. కానీ ఖచ్చితంగా ఆన్సర్ ఇది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చోటు కల్పించారు. ఖచ్చితంగా ఇది అస్సాంలో ఉంటది. ఖడ్గ మృగాలకి ప్రసిద్ధిగాంచిన యొక్క సంరక్షణ కేంద్రం అండి ఇది. ఇక్కడ మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి ఇక్కడ తప్పును గుర్తించేది? కెన్వా బెట్వా నదులు అనుసంధానం కోసం మోడీ శంకుస్థాపన చేశాడు 2024లో. మధ్యప్రదేశ్ ఇది యూపీలో ప్రవహిస్తాయి. సింధు నదీ జలాల ఒప్పందం 1960లో ఇండియా ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ యొక్క ప్రధాని ఆయూబ్ ఖాన్ మధ్య జరిగింది. 2025 జనవరి 6 నాడు గ్లాస్ బ్రిడ్జిని కన్యాకుమారిలో స్టాలిన్ ఇక్కడ ప్రారంభించారు. తెలంగాణలో నిర్మించిన వివాదాస్పదమైన ప్రాజెక్ట్ ఇది. కాళేశ్వరం ఇది కాంట్రవర్షియల్ కాదు కానీ
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఈ మధ్య పినాకి చంద్రఘోష్ యొక్క కమిటీని నియమించారు కమిషన్ను. ఇది ఆన్సర్. ఇది ఏపీ తెలంగాణ మధ్య కాంట్రవర్షియల్ కాదు, కానీ ఆ రాష్ట్రంలోనే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి స్కామ్ జరిగిందని చెప్పి దీనిపైన ఇక్కడ నియమించిన యొక్క కమిటీ అంటే అది ఏ కమిటీ అంటే పినాకి చంద్రఘోష్ కమిషన్. ఈ మధ్య కేసీఆర్కు, ఈటల రాజేందర్కి, హరీష్ రావు కూడా నోటీసులు పంపించారు హాజరు కావాలని చెప్పి. మరొకరు చూడండి సార్, ఈ క్రింది వానిలో అణువిద్యుత్ కేంద్రం కానిది గ్యారంటీ. అణువిద్యుత్ కేంద్రాల్లో ఒక మార్క్ అడతాడు. ఓకే, అణువిద్యుత్ కేంద్రాల నుండి పీసీలో ఒక మార్క్ వస్తుంది, పార్కుల నుండి ఒక మార్క్ వస్తుంది. ఇవే రేపు పోటీ పరీక్షల్లో మీ అడిగేవి అన్నీ కూడా మన యొక్క యాప్లో క్లియర్ కట్గా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది, పీడిఎఫ్ రూపంలో కూడా ఉంటుంది, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. రాజస్థాన్లో కోటా అణువిద్యుత్ కేంద్రం ఉంది, గుజరాత్లో కాకరాపర్ అంటే అణువిద్యుత్ కేంద్రం ఉంది, ఉత్తరప్రదేశ్లో నరోరా అణువిద్యుత్ కేంద్రం ఉంది, తమిళనాడులో కుడంకులం అణువిద్యుత్ కేంద్రం ఉంది. ధ్రువ అనేది ఇది అణు రియాక్టర్, ఇక్కడ అప్సరా, కామిని, ధ్రువ అనేది ఇక్కడ ధ్రువ అనేది ఏంటంటే ఒక తేలికపాటి ఇండియా హెలికాప్టర్, ఇది ధ్రువ అనేది ఇక్కడ. ఓకే, అణువిద్యుత్ కేంద్రాలు ఇండియాలో 24 అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి దేశంలో. ఇక్కడ కుడంకులం అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా సహకారంతో నిర్మించారు. ఇక్కడే తమిళనాడులో ఓకే ఇందిరాగాంధీ లేదా కల్పకం అణు రియాక్టర్ కూడా ఇక్కడే ఉంది. ఓకే, జైతాపూరు అణువిద్యుత్ కేంద్రాన్ని ఇక్కడే నిర్మిస్తున్నారు. ఓకే, తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఈ దేశంలో మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం, ఇది కూడా మహారాష్ట్రంలో ఉంది తారాపూర్ అనేది. ఓకే, జైతాపూర్ నిర్మాణంలో ఉంది, ఇండియాలో మొట్టమొదటి అన్నప్పుడు ఇది ఇక్కడ నుంచి గ్యారంటీ ఒక ప్రశ్న ఉంటుంది. మరొకటి స్టాక్ జీకేలో భాగంగా తోరా నవల ఈ మతానికి సంబంధించింది. జొరాస్ట్రియనా, ఓకే సార్ ఇక్కడ మరి యూదు మతస్థుల, జైన మతస్థుల యొక్క గ్రంథాలు 12 అంగాలు. ఓకే, జొరాస్ట్రియన్ అండ్ స్థాపకుడు, జొరాస్ట్రియ మతం స్థాపకుడు జొరాస్ట్రియన్. ఈ యొక్క వీళ్ళ గ్రంథం జెండా వేస్తా. యూదు మతస్థుల యొక్క గ్రంథం నవల తోరా. వీరు వెళ్ళే ప్రాంతం ఇక్కడ సినాగాగు అనే ప్రాంతానికి వెళ్తారు. ఆన్సర్ ఇక్కడ యూదు. షింటోయిజం ఇది జపాన్లో ఉన్న యొక్క మతం. షింటోయిజం అనేది ఇక్కడ నుండి ఒక మార్క్ ఉంటుంది. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో సరికానిది ఏది ఏందండి? ఆఫ్ఘనిస్తాన్ ఈ మధ్య చెస్ క్రీడ నిషేధించింది. ఓకే అని నిషేధించింది. చెస్ అనగానే 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ అతను శ్రీహరి ఎల్ఆర్. 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ నిఖిల్ శ్యామ్. అదేవిధంగా సార్ ఓకే ఇక్కడ సార్ 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఎనర్జీ డ్రింకును నిషేధించిన రాష్ట్రం ఇది ఉత్తరాఖండ్ అండి. 2025 మే 9 నాటికి రష్యా నాజీ సైన్యాలపై యుద్ధంలో విజయం సాధించి దాదాపు 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా విక్టరీ డే వేడుకలు కూడా ఘనంగా రష్యా నిర్వహించింది. లక్నోలో ఈ మధ్య బ్రహ్మోస్ తయారీ ఇక్కడ 2వ యూనిట్ని ఇక్కడ ప్రారంభించారు. రైటే అండి. మైనస్వామి నాయుడిన సైంటిస్ట్ కాదు, ప్రముఖ ఆర్కియాలజిస్టు ఇతను. ఈయనకి మొన్న మార్చి 30 నాడు ఏపీ ప్రభుత్వం ఉగాది పురస్కారం అవార్డు ఇచ్చింది. ఇది ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది ఇది ఆన్సర్. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి? నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మీరాబాయి చానా, దోహా డైమండ్ లీగ్లో
నీరజ్ చోప్రా 90.3 మీటర్లు విసిరారా. 72వ మిస్ వరల్డ్ పోటీలో మానవతా అవార్డు సోను సూద్ స్వీకరించబోతుండా. ఓకే, ఇక్కడ మరే సార్ యునెస్కో 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 మెమోరీ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్ లో భగవద్గీతకి నాట్య శాస్త్రానికి చోటు లభించిందా. ఓకే, మరి ఇక్కడ అంటే రాజీవ్ గబ్బార్ ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. ఇందులో తప్పే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ అండి. ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్. రాజీవ్ గబ్బా ఎవరు? నీతి ఆయోగ్ సంస్థలో పర్మనెంట్ మెంబర్ గా నియమితులయ్యారు. నిధి తివారీ ఎవరు? ప్రధానమంత్రికి వ్యక్తిగత కార్యదర్శి. సంజయ్ మల్హోత్రా ఎవరు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. సంజయ్ మూర్తి ఎవరు? కాగ్ అక్కడ. ఓకే, దినేష్ మహేశ్వరి ఎవరు? 23వ లా చైర్మన్. 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? బిఆర్ గవాయ్. ఓకే, ఆ టిఆర్బి రవిశంకర్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్. పూనం గుప్తా ఎవరు? రిజర్వ్ బ్యాంక్ రీసెంట్లీ డిప్యూటీ గవర్నర్. ఈ మధ్య కాలంలో అంటే ప్రముఖంగా నియమితులైన ప్రముఖులండి ఈ మధ్య కాలంలో. మరొకటి చూడండి సార్, అంటే మే ఇక్కడ 19th నుండి మే 19th నుండి 22 వరకు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి ఈ 3 దేశాలని పర్యటించారు. అందులో సంబంధం లేనిది మే 7న ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఏ దేశాలను పర్యటించారు? సంబంధం లేదండి. ఇక్కడ నెదర్లాండా, డెన్మార్కా, జర్మనీయా, స్వీడనా? ఆన్సర్ ఏందండి ఇక్కడ. ఆయన నెదర్లాండ్కి వెళ్ళాడు, జర్మనీకి వెళ్ళాడు, ఆయన స్వీడన్కి వెళ్ళాడు, కానీ డెన్మార్క్ వెళ్ళలేదు. ఇక్కడ ఇది ఆన్సర్. నెదర్లాండ్ మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఇది వెపన్స్ అందిస్తున్న సంఘటన ఇది. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి? పెనమాకలో ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించారు. అవునండి, 2024 జూలై 1న మంగళగిరి నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. ఈదుపురంలో దీపం పథకం 2 2024 నవంబర్ 1న స్టార్ట్ అయింది. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ. అమరావతిలో మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి 2025 మే 2న ఇక్కడ ప్రధాని శంకుస్థాపన. వీరభద్ర ఆలయానికి జాతీయ స్థాయి గుర్తింపు రాలే. ఇది రాంగ్ అండి. ఇది రేపు ఏపీ ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. మరొకటి చూడండి, క్రింది వాళ్ళలో సరికానిది ఏది? ఇక్కడ నుంచి హాఫ్ మార్క్ మనకి లేదా 1 మార్క్ గ్యారంటీగా పోటీ పరీక్షల్లో ఉంటుంది. ఏందండి? పాయల్ కపాడియా ఫ్రాన్స్ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. రైటే అండి. 2025కి మాల్ గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు వచ్చిందండి. రైటే అండి. మే 4th నుండి 15th వరకు పాట్నాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించారు. రైటే అండి. 2025కు ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్ విజేత హరీనా సబాలెంకా కాదండి, కివి మాడిసన్ విజేత అయితే ఈమె అమెరికా కంట్రీ ఓడిపోయింది. హరీనా సబాలెంకా ఓటమి పాలు ఇక్కడ కావడం జరిగింది. మరొకటి చూడండి, క్రింది వానిలో సరికానిది ఏదంటుండు? ఏందండి? ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు? జపాన్లో ప్రారంభించారు. ఏప్రిల్లో 3D పోస్ట్ ఆఫీసును ప్రారంభించింది బెంగళూరులో. 3D ప్రింటెడ్ పోలీస్ స్టేషన్ను రైల్వే స్టేషన్ను తొలిసారిగా ప్రారంభించింది జపాన్. ఓకే, అమృత్ భారత్ యోజన కింద ఓకే నువ్వు అంటే ఇక్కడ ఏందండి? ఇక్కడ ఓకే నువ్వు 13 కాదండి 103 రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ఇక్కడ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్లో
పథకాల పట్టికలో ఇండియా 71వ స్థానం, అమెరికా ఫస్ట్ ప్లేస్. మనకు 6 పథకాలు వచ్చినాయి. నీరజ్ చోప్రాకి సిల్వర్ మెడల్, హాకీలో కాంస్యం, మాను బాకర్కి 2 పథకాలు, స్వప్నిల్ కుసాలకి కాంస్యం, అంటే ఆమన్ షరావత్కి కాంస్యం. అజయ్ సేత్ ఎవరు? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. ఓకే, రాంగ్ ఏంది ఇక్కడ? ఓకే, బి రాంగ్ ఉంది ఇక్కడ. ఇవే ఈ మూమెంట్లో నువ్వు చదవలేవు, ఎంత సిలబస్ ఇక్కడ. ఇవే రేపు నీకు ప్రధానంగా ఎక్స్పైరీడ్ యొక్క ప్రశ్నలు, ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలండి. ఇవే ఇక్కడ ఈ క్రింది వన్లో సరికానిది ఏది? ఏందండి? న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతనంగా జాయిన్ అయిన కంట్రీ ఏది? అల్జీరియా. షాంఘైలో ఉంది. త్వరలో చేరబోతున్న కంట్రీ ఇండోనేషియా. న్యూస్ యాంకర్ అంకిత ఏఐ, ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అస్సాం. కేంద్ర గృహ నిర్మాణంలో వికలాంగులకు 4% ఇక్కడ రిజర్వేషన్ కేటాయించారు. ఈ దేశంలో పూర్తిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రీసెంట్లీ రాష్ట్రం అంటే మిజోరం. 40 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ. అన్నీ కూడా రైటే, ఇందులో తప్పు ఏది కూడా లేదండి. మరొకటి చూడండి, మారియా జాలా మారియా జాలా హంగారియాకి వరల్డ్ అంటే ఫుడ్ ప్రైజ్ ఇక్కడ లభించింది. బ్రెజిలా, అమెరికనా, భారతదేశమా, అర్జెంటీనా అంటే బ్రెజిల్ కంట్రీ అండి. ఈమెది ఇక్కడ టైం లేదు. ఓకే, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇళ్లపై భారత రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను నుండి మినహాయింపు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ. ఓకే, కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో లోయెస్ట్ ఉంది ఇక్కడే. బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయింది కూడా హర్యానా స్టేట్ అండి. ఓకే, ప్రపంచ ఆర్చరీలో భారత్కి 7 పథకాలు వచ్చినాయి. ఇందులో కీలకమైన పాత్ర పోషించిన యొక్క క్రీడాకారుని ఎవరు? జ్యోతి సురేఖ వెన్నమండి. ఈమె ఇక్కడ జ్యోతి సురేఖ. మరొకటి చూడండి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 193 దేశాల మానవ అభివృద్ధి సూచికలో ఇండియా ఎన్నో స్థానం? 130. ఓకే, ఐస్లాండ్ ఎన్నో స్థానం? ఫస్ట్ ప్లేస్. నార్వే ఎన్నో స్థానం? 2. స్విట్జర్లాండ్ ఎన్నో స్థానం? 3. లాస్ట్ ఏది? దక్షిణ సుడాన్ మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది. ఒక దేశ ప్రజల యొక్క జీవితకాలం, అక్షరాస్యత, మరొకటి తలసరి ఆదాయం, ఈ 3 అంశాల్లో ఏది ఫస్ట్ ఉంటుందో ఆ దేశాన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ఉన్నట్లు ఇక్కడ గుర్తిస్తారు. మరొకటి చూడండి, ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం ఉపయోగించిన ఏ అధిక ఖచ్చితత్వ ఆయుధం? అభివృద్ధి ఇక్కడ గాలి నుండి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణి. ఏంది ఇక్కడ? స్కాల్ప్ క్షిపణి అండి ఇది ఇక్కడ. ఓకే, ఇది కీలకమైన యొక్క పాత్ర పోషించింది. మరొకటి చూడండి, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా అంటే ఎవరిక్కడ నాయకత్వం వహించింది? ఆపరేషన్ సింధూర్కి ఇక్కడ ఒకే నాయకత్వం వహించిన వ్యక్తులు ఎవరిక్కడ? ఎవరా? ఇద్దరు. ఓకే, యోమికా సింగు, ఓకే, మరొక ఆమె సోఫియా ఖురేషి, ఇద్దరు ఇక్కడ నాయకత్వం వహించారు. మరొకటి చూడండి, ఓకే, పాకిస్తాన్కి $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని అంటే ప్రకటించింది ఎవరు ఇక్కడ? మనం ఆపరేషన్ సింధూర్లో ఉన్న సందర్భంగా ప్రారంభిస్తే మనం రీసెంట్లీ విమర్శించాం. ఎవరండి? IMF ప్రకటించింది. IMF పనిచేస్తున్న భారతీయుడు అరవింద్ సుబ్రహ్మణ్యాన్ని అంటే పదవులను తప్పించాం. IMF హెడ్ ఆఫీసు వాషింగ్టన్, UNO హెడ్ ఆఫీసు న్యూయార్క్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ మనీలా, ప్రపంచ బ్యాంక్ హెడ్ ఆఫీసు వాషింగ్టన్ నగరం అండి. ఓకే, మహిళా సాధికారత కోసం ఆదిశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది మధ్యప్రదేశ్ అండి. ఓకే, రాజస్థాన్లో రామ్ఘర్
విస్టారీ టైగర్ రిజర్వ్ సెంటర్. మహారాష్ట్రంలో రణతంబోర్, ఓకే, చంద్రప్రభ. గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ ఉంటుంది. మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్ ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి. ఏందండి, ఓకే, వలస కార్మికుల పిల్లలకి విద్యను అందించడానికి జ్యోతి అనే పథకాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది? కేరళ స్టేట్ ఇక్కడ ప్రారంభించింది. మరొకటి చూడండి ఇక్కడ, ఓకే, ఏంది ఇక్కడ పాకిస్తాన్ మరియు అంటే ఉగ్రవాదుల యొక్క ఏరివేత కోసం ఏ ఆపరేషన్ ఇక్కడ? ఆపరేషన్ సింధూర్ని ఇక్కడ ప్రారంభించాం. ఇవి ఓకే, ఇలాంటి యొక్క అంశాల ద్వారా మేము ముందుకు వస్తుంటాం. ఇవన్నీ కూడా రేపు ఎగ్జామ్లో ఎక్స్పైర్డ్ అంశాలు. ఇవే రేపు ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలండి. మరో క్లాస్ ద్వారా మేము ముందుకు వస్తుంటా. థ్యాంక్ యూ.